ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, కొన్నిసార్లు మన జీవితంలో ఏ కారణం లేకుండా అవమానాల గుండా నడుస్తూ ఉంటాం, హేళనల గుండా నడుస్తూ ఉంటాం. అలాంటి సమయంలో మానసికంగా మనం ఎంతో కృంగిపోతాం. ఇంకా కొందరు బలహీనులైతే ఆత్మహత్య వరకు కూడా వెళ్తూ ఉంటారు. చూస్తుంటాం కదా స్కూల్స్లలో, కాలేజెస్లలో. మరి ఇలాంటి పరిస్థితులు మనకే కాదు, యేసుక్రీస్తు కూడా అనుభవించాడు. మరి యేసుక్రీస్తును సిలువకి అప్పగించిన తర్వాత మరి ఆయన సిలువ పైన యూదుల రాజు అయిన నజరేయుడగు యేసుక్రీస్తు అని ఆ బోర్డు రాయబడి ఉంటుంది. ఆ బోర్డు రాయడానికి గల ముఖ్య ఉద్దేశము మరి నేనైతే అనుకుంటాను, ఆయనను అవమానించడానికి ఆ బోర్డు పెట్టారు. యూదుల రాజు అని చెప్పుక తిరిగాడు కదా, ఇగో యూదుల రాజు ఈ స్థితికి వచ్చాడు అని అప్పటి ప్రజలు గ్రహించడానికి ఆ బోర్డును పెట్టడం జరిగింది. ఇంకా ఈ సిలువ వేసిన ప్రాంతానికి, అక్కడున్న పట్టణానికి మరి చాలా దగ్గర త్రోవ ఉందంట. ఆ త్రోవలోనే అనేకులు ప్రయాణం చేసేవాళ్ళంట. కాబట్టి అలాంటి పరిస్థితులలో ఆ త్రోవలో వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ ఈ సిలువ వైపు చూసి, ఓహో యూదుల రాజా ఇలా చనిపోయాడా అని అందరూ చూసి నవ్వడానికి, అలా హేళన చేయడానికని సిలువ పైన యూదుల రాజు అని పెట్టారట. ఆ పెట్టినప్పుడు కూడా శాస్త్రులు, పరిసయ్యులు యూదుల రాజు కాదు, యూదుల రాజు అని చెప్పుకొని తిరిగాడు అని రాయండి అన్నారట. అలా కనుక అక్కడికి కూడా శాస్త్రుల, పరిసయ్యుల ప్రతీకారం అనేది వాళ్ళకి ఇంకా తృప్తి కాలేదు. అలాగే మన పట్ల కూడా మానవులు కొన్నిసార్లు ఏ కారణం ఉండకపోయినా మన పైన ఒకలాంటి ప్రతీకారాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తారు, హేళన చేస్తారు, అవమానాలు చేస్తారు. ఆయన సిలువ వైపు చూస్తూ బలపడుతూ ముందుకు నడుద్దాం. అంతేకాని ఎటువంటి కఠినమైన నిర్ణయంలోనికి దయచేసి వెళ్ళకండి. యేసుక్రీస్తు వైపు వెళ్తూ చూస్తూ మరి ఆయనలో బలపడుతూ ముందుకు నడుద్దాం. అట్టి కృపలో దేవుడు మనల్ని అందరినీ నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.